వచ్చిన జడ్జెస్కి సంబంధించి కమెంట్స్ చేసే సందర్భంలో వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆ ఇంపాక్ట్ వాళ్ళ భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది? చిన్న చిన్న పిల్లల నుంచి దాదాపుగా కొంచెం పెద్దవాళ్ళ వరకు కూడా సింగింగ్ కాంపిటీషన్లో మనకు కనిపిస్తున్నారు కదా. ఒక కమెంట్ చేసినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అఫ్ కోర్స్ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళకి చెప్పాలి, ఇన్ ద సెన్స్ వాళ్ళలో ఉన్న లోపాలనే చెప్పాలి, కానీ వాళ్ళని ఎంకరేజింగ్గా చెప్పాలి. ఆ కన్విన్స్ చేసే సందర్భంలో వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తోంది? దీనికి సంబంధించి అక్కడ యాజమాన్యాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఎందుకంటే ఒకప్పుడులా ఉందా షోస్ అంటే కాదు, చాలా కొత్త పుంతలు తొక్కుతోంది, కొత్తదనం కోసం వెతుకుతున్న పరిస్థితి. ఎందుకు ఒకప్పుడు మైక్ పట్టుకొని అక్కడే ఒక చిన్న సెంటర్ స్టేజ్లో నించొని మైక్ పట్టుకొని పాడి అందంగా పాడితే సరిపోయేది కాదు. ఇప్పుడు హావభావాలు, దాంతోపాటు దానికి తోడు డాన్సులు, దాంతోపాటు ఇంకా చాలా ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక కంటెస్టెంట్ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించవా? బహుశా కాసేపు ప్రవస్తికి సంబంధించి తను తప్పు అనుకుందామే, ఒకవేళ తను తప్పు అని అనుకునే సందర్భం ఒకడు అనుకుంటే కనుక అసలు ఎందుకు అవకాశం వచ్చింది? దాంతో మాట్లాడే ప్రయత్నం జరుగుంటే, మెంటల్ హెల్త్కి సంబంధించి ఒక్కొక్క కంటెస్టెంట్స్కి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆ రోజే పల్స్ తెలిసేదిగా. ఆ కంటెస్టెంట్ ఎలా ఉన్నారు, ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, వారిని ఎలా హ్యాండిల్ చేయాలి, నిజంగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి అటువంటి ఫీలింగ్ ఉందా, లేకపోతే వాళ్ళ ఊహాజనితమా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. సో దాంతోపాటు తను ఇంకొక క్వశ్చన్స్ రైజ్ చేయండి. అందరూ సర్వైవల్ మోడ్లో ఉన్నారు. ఇది ఇంట్రెస్టింగ్, ఇది ప్రతి ఒక్క సింగర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్కి వెళ్తున్న సందర్భంలో మీరు మీ అటెంప్ట్ ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేయాలి, ఆ తర్వాత రిజల్ట్స్ లివ్ ఇట్ అని కాన్సెప్ట్లో ఉంటే బెటర్. ఎందుకంటే తనేమంటుంది, అందరూ సర్వైవల్ మోడ్లో ఉన్నారు. నిజం, ఎందుకంటే రోజుకి ఎన్ని రియాలిటీ షోస్ వస్తున్నాయి, తెలుగులో కావచ్చు లేకపోతే నేషనల్గా కావచ్చు. ఈ నేపథ్యంలో అవకాశాలకు సంబంధించి తనేమంటుంది, ఒక 1000 మందికి సంబంధించి మాట్లాడుకుంటే 1000 మంది సింగర్స్ ఉంటే ఏడాదికి ఒక డైరెక్టర్ మహా అయితే 9 సినిమాలు చేయగలుగుతున్నారు. 9లో ఒక 6 పాటలు అనుకుందాం, అంటే ఎన్ని? 9కి ఒక సినిమాలో 6 పాటలు అంటే దాదాపు 54, పోనీ 60 అనుకుందాం. ఈ 60 సింగర్స్కి వస్తుందా? అంటే ఈ 1000 మందికి వస్తుందా? కష్టం కదా. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక ఆడియన్స్కి సంబంధించి తను అంటుంది, పిక్ యువర్ కంటెంట్, వాట్ కాంటెంట్ యు నీడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. యాజ్ ఎ వ్యూవర్గా మీరు రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం, సమయం ఆసనమైంది. మీరు పాటను ఆస్వాదించారు కాదు, ఇప్పుడు మీరు పాట పాడుతున్న ఆ గాత్రాన్ని ప్రేమిస్తున్న గాయకులకు సంబంధించి వాళ్ళకి గాయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మీది. బహుశా ఇలా కాదు, ఇలా చూపించాలం, మీది కూడా కాదు, మనది. ఎందుకంటే వాళ్ళు ఏదో పాటలు పాడేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను కదా, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఇది కూడా పరిగణించాల్సిన అవసరం. దాంతోపాటు ఇంకొక అంశం, ఇంటెన్షనల్గా జరిగిందా అన్ఇంటెన్షనల్గా జరిగిందా అనే దాని మీద జడ్జెస్గా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది? ఎస్, ఇలా జరిగింది, లేదు, ఇవన్నీ కూడా మాట్లాడిన సందర్భం ఉంటే బాగుంటుందంటూ కూడా కామెంట్స్తో మనకి వినిపిస్తున్నాయి. ఇక లిప్సికా కంటిన్యూ చేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ కంటిన్యూలో తను ఏమన్నారో చూద్దాం. With him, have been working with him, and I felt this was unfair. Just unfair to drag him and చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్. బికాస్ వాళ్ళ దగ్గర, కిరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్ళి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. I think I've spoken enough. Thank you guys. Thank you so much. రైట్, అది లిప్స్గా ఒకటే చెప్తోంది చాకరీ విషయంలో. అంటే చాకరీ అనే అంశాన్ని తను ప్రస్తావించింది ప్రవస్తి. సో ఆ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. సో కంక్లూజన్లో ఒక మాట మీరు చెప్పే ప్రయత్నం చేయండి. లిప్సికా మాటల్లో ఎంతవరకు ఏకీభవించడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం ప్రవస్తికి సంబంధించి అఫ్కోర్స్ ఆ ఎపిసోడ్ని మీరు చూశారు, తను చేసిన కామెంట్స్ని మీరు చూశారు. ఇటు కీరవాణి కావచ్చు, లేకపోతే చంద్రబోస్ కావచ్చు, సునీతడు కావచ్చు, ముగ్గురిని ఉద్దేశిస్తూ ఆ సింగింగ్ రియాలిటీ షోని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు ఆమె. ఒకప్పుడు బాగుండేది, ఓ దిగ్గజ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా ఉన్నప్పుడు
బాగుండేది, ఆ తర్వాత మారిపోయిందంటూ తను చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట, అక్కడ కంటెస్టెంట్కి సంబంధించి వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇది సీరియస్ క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి. వీటికి సమాధానం ఏం చెప్తారు? ఇండస్ట్రీ దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తుంది? ఎందుకంటే ఈ సమస్య ఇక్కడ మొదలైంది అంటే కనుక ఆశ్చర్యమే కాదు. కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఇండస్ట్రీ ముందు కనిపిస్తోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KLH, you